వికారాబాద్లోని శ్రీరామ్ నగర్లో చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సీతారెడ్డి గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ని గెలిపిస్తే పేదలకు 6 గ్యారంటీలు అమలవుతాయని, హస్తం గుర్తుకే ఓటేయాలని ఓటర్లకి సీతారెడ్డి విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆమె వివరించారు. మహిళల సంక్షేమం కోసం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పెద్ద పార్టీ పీట వేస్తుందని సీతారెడ్డి స్పష్టం చేశారు. కోట్ల ఉద్యోగాలు నిజంగానే ఇచ్చి ఉంటే మనకు 70 లక్షల ఉద్యోగాలు వచ్చే తెలంగాణ రాష్ట్రానికి, అంతే కదా, డివైడెడ్ బై 29 చేస్తే 70 లక్షలు రావాలి. 70 లక్షల ఉద్యోగాలు వస్తే ఇక్కడ ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చేది ఉండే. వచ్చాక ఇంకేం కావాలి? 70 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రంలో వచ్చేటి వస్తాయి, ప్రైవేట్ ఉద్యోగాలు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఏవి మరి ఇయ్యలే కాబట్టి యువతకు చెప్పండి. వాళ్ళు మభ్యపెట్టిండ్రు బీజేపీ వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు 2014 ఎలక్షన్ గెలవాలని చూసిండ్రు. ఏంద్ర భాయ్ క్యా కरेंगे అని చెప్పి ఢిల్లీ మే बैठक हुआ. वो बैठक में क्या करे, अरे यूथ हमारे साथ है तो हम जीतेंगे इलेक्शन बोल के कोई राय दिए थे उनको. सूचना मेरे को 25% यूथ है, यूथ को कैसे तो भी अपने जेब में डाल लेना बोल के और कोई बोलेगे थे. बोले जब उन लोग ये शुरू करे हम 2 करोड़ जॉब्स देंगे हर एक साल बोले तो దేశమంతా నమ్ముతారు అనుకున్నారు. కానీ ఎన్ని రోజులు నమ్ముతారు? 14 ఎలక్షన్ వేసారు, 18 ఎలక్షన్ వేసారు, మళ్ళీ ఇప్పుడు అదే లొల్లి కొత్తగా చెప్తున్నా. యూత్ అంటున్నారు ప్రత్యేకంగా 15 లక్షలు ఇస్తాను, అదే లేదు. ఏమనంటే శ్రీరామచంద్రుడు అంటారు. శ్రీరామచంద్రుడు అందరికీ శ్రీరామచంద్రుడు.